ఒక పల్లెటూరి అమ్మాయి స్కూల్లో ఫస్ట్ మార్క్ సాధిస్తుంది. కానీ పేదరికం వల్ల ఆమె బట్టలు చిరిగిపోయి ఉంటాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే హ్యాండ్బాల్ టోర్నమెంట్ లో పాల్గొనాలని ఆమె ఆశపడుతుంది. ఆమెకు స్పోర్ట్స్ డ్రెస్ ధరించాలనేది పెద్ద కళ. ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వెళ్తే పీటీ సార్ ఆమెను తక్కువ చేసి మాట్లాడి నీకు ఇవన్నీ సెట్ కావు, ఇంటికి వెళ్లి చదువుకో అని తిడతారు. చివరకు ఆమెను గోల్ కీపర్ గా పెడతారు. ఆ ఊరిలో అమ్మాయిలు మోడర్న్ డ్రెస్ వేసుకుంటే తప్పుగా చూస్తారు. ఆమె తండ్రి కూడా జీన్స్ వేసుకున్న అమ్మాయిలను విమర్శిస్తూ ఉంటాడు. ఆమె తన సొంత ఐడెంటిటీ బయటపడకుండా సోషల్ మీడియాలో స్పోర్ట్స్ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ ఉంటుంది. సరైన కోచింగ్ లేకపోయినా ఒక అబ్బాయి దగ్గర ఫోన్ తీసుకొని యూట్యూబ్ లో చూస్తూ ఇంట్లోనే సీక్రెట్ గా ప్రాక్టీస్ చేస్తుంది. సెలక్షన్ రోజున ఆమె సరిగ్గా ఆడలేదని పీటీ సార్ మళ్ళీ అవమానిస్తారు. కానీ టోర్నమెంట్ రోజు ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వడంతో ఆమెకు అవకాశం దొరుకుతుంది. పీటీ సార్ ఆమెను కేవలం నీళ్లు అందించడానికి, బాల్స్ తీయడానికి ఎక్స్ట్రా ప్లేయర్ గా తీసుకుంటారు. కానీ ఆమెకు స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చి గ్రౌండ్ కు రమ్మంటారు. ఆ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆ చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి అటువంటి దుస్తులు ధరించి గౌరవంగా బయటికి రావాలంటే అది కేవలం క్రీడల ద్వారానే సాధ్యమని ఆమెకు తెలుసు. ఇందులో నుండి మనం ఏం నేర్చుకో తెలుసా? నీ లక్ష్యం ఎంత పెద్దదైనా, ఎదురు దెబ్బలు తగిలినా వెనకడుగు వేయకు. నీ కష్టానికి తగ్గ గుర్తింపు దొరికిన రోజు నిన్ను తక్కువ చేసిన ప్రపంచమే నిన్ను చూసి గర్విస్తుంది.